నిన్న సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు అనుకుంటా ఈ 3 పత్రికల్ని సమీక్షించి ఈనాడులో ఆంధ్రజ్యోతిలో 70 నుంచి 80 దాకా జగన్కి వ్యతిరేక వార్తలు, సాక్షిలో బాబుకి వ్యతిరేకంగా ఓ 4 వార్తలు వచ్చినాయి. ఎన్ని పేజీలు ఏంటని రాసుకొచ్చారు. ఇప్పుడు అట్లా రోజు రాస్తే అసలు ప్రభుత్వానికి అనుకూలమో రాష్ట్రానికి అనుకూలం ఒక్క వార్త కూడా ఉండదు అనుకుంటా. ఇవాళ ఒక విచిత్రమైన వార్త రాసింది ఈనాడు. ఏంటయ్యా అంటే చంద్రబాబు, పవన్, లోకేష్ని అడ్డగోలు కడితేనే మీకు టికెట్. మొన్న ఎంపీకి, తాజాగా ఎమ్మెల్యేకి వైకాపా అధినాయకత్వం టార్గెట్ ఇచ్చింది. దానికి ఒక నాయకుడు మాది 40 ఏళ్ల చరిత్ర అని చెప్పాడంట. ఇంతకీ తెలుగుదేశం పార్టీలో జగన్ ఏమైనా పూర్తి టికెట్ ఇస్తానని ఏమైనా చెప్తున్నారా ఏంది కొంపతీసి? ఇంకోటి, గతంలో 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో తిట్టించింది ఎవరు? చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డా? లేదు, రఘురామకృష్ణరాజు, లేకపోతే ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు జగన్ తిడతానే ఉన్నారుగా. మరి అదే తెలుగుదేశం పార్టీ నుండి వచ్చినటువంటి వల్లభనేని వంశీ, లేకపోతే కనుక కర్ణం బలరాము, మద్దాలగిరి, తర్వాతన ఆయన వాసుపల్లి గణేష్, వీళ్లతో ఎన్నిసార్లు తిట్టించుంటాడు జగన్మోహన్ రెడ్డి? అదే శ్రీదేవితోనో, మేకపాటితోనో, కోటంరెడ్డితోనో, ఆనంతోనో ఎన్నిసార్లు తిట్టించుంటారు? ఓసారి కంపేర్ చేయండి ఎవరు ఎక్కువ తిట్టిస్తున్నారు అన్నటువంటిది. ఇంకోటి, తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళని జగన్ని తిట్టకుండా జగన్ని పొగుడుతానంటే ఇస్తారు టికెట్. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలుగుదేశాన్ని ఏం విమర్శించట్లేదంటే అవతలోడికి కోవర్ట్గా ఉన్నారు, లేకపోతే అవతలోళ్ళతో ఓ కర్చీఫ్ వేసుకు కూర్చున్నారని అర్థం. అది చెక్ చేసుకుంటుంటారు వాళ్ళు. దాన్ని ఇక్కడ ఈ విధంగా ట్విస్ట్ చేసుకురావడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లింది.